ఇప్పుడు చూసుకుంటే కవిత ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు అన్న టైంలో ఎక్కువగా వచ్చిన వార్తలు ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ వెళ్లి బీజేపీతో విలీనం కాబోతుంది అనేసి అంటున్నారు. అసలు బీజేపీతో విలీనం కాబోతుంది అన్న దానికంటే ముందు అసలు నిజంగా బిఆర్ఎస్ పార్టీ విలీనానికి ఒప్పుకుంటుందనేసి అంటున్నారా? అనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బిఆర్ఎస్ కి ఇది కొత్త కాదు. కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది, బీజేపీ విలీనం అయిపోతుంది, లేకపోతే స్టార్టింగ్ టిఆర్ఎస్ స్టార్ట్ పెట్టినప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ లో ఇచ్చే మొదలైంది కాన్సెప్ట్. సో ఆబ్వియస్ గా జనాల పర్స్పెక్టివ్ ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజీ మేము ఎవరికైనా చెప్తున్నా లేకపోతే ఇంకోటి ఇలా చెప్తున్నా మాకంటే ప్రజలు ఏంటంటే ఒక 4-7 అడుగులు ముందుగానే ఆలోచిస్తుంటారు అనమాట. ఎందుకు వెళ్తే రిలీజ్ చేశారు, ఏదో సెటిల్మెంట్ అయి ఉంటది కదా, ఏదో ఒప్పందం తీసుకున్నారేమో, లేదా 2-3 మీడియా ఛానల్స్ లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది, అవును చూసావా విలీనం అయిపోతుంది అంటే ఒక నోషన్ క్రియేట్ అవుతుంది. ఒకటి ఏంటంటే నిజంగా ఉన్న పర్స్పెక్టివ్ ని మీకు దానికి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ లేదా దాంట్లో ఆ నోషన్ రన్ చేస్తారు. అవును కదా మనం ఎందుకు ఆలోచించకూడదు ఆ విధంగా అని. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి జాబ్ నుంచి తీసేయాలి అని మీ చుట్టుపక్కల డిసైడ్ అయ్యారు అనుకోండి, మీ చుట్టుపక్కల కొలీగ్స్ దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ఉన్నాయి అని చెప్పి నలుగురు మీరు ఎవరు కలిసినది చెప్తున్నారు అనుకోండి, మీరు కూడా అలాగే థింక్ చేస్తూ ఉంటారు. పీపుల్స్ పర్స్పెక్టివ్ కూడా అలాగే మారుద్ది సేమ్. సో ఆ ప్యాటర్నే కానీ ఐ డోంట్ థింక్ సో. అయితే అసలు బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ చాలా నష్టపోయారని, చాలా డల్ గా ఉంటున్నారనేసి కూడా ఒక టాక్ వచ్చింది. అంటే మరి ఆయన సైలెంట్ గా ఉండి నెక్స్ట్ ప్లాన్స్ చేస్తున్నారు అనేసి అంటారా ఏంటి? ఆబ్వియస్ గా అనలైజ్ చేస్తుండొచ్చాము అనుకుంటున్నాను. సైలెంట్ అయ్యారు, కొంచెం ఇబ్బంది పడ్డారు, ఇంత ముందు రాలేదంటే ఆబ్వియస్లీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా చూసారు గవర్నమెంట్స్ ని వాళ్ళు మొత్తం ఓవరాల్ గా దాదాపుగా 10 years పాటు అబ్జర్వ్ చేశారు. సో ఇప్పుడు సడన్ గా ఆ పవర్ ఎవరైనా ఆఫీసర్స్ చూస్తే మన పని ఒక చిన్న మాట ఫోన్ కాల్ తో పని అయిపోయేది, కన్స్ట్రక్షన్స్ అయిపోయేవి, లేదా ఇంకోటి అయిపోయేవి. సెంట్రల్ లెవెల్ ఇమేజ్ వెళ్దాం అనుకున్నారు, లేదా సెంట్రల్ పార్టీకి వెళ్దాం అనుకున్నారు, బీజేపీతో దాంతో ఫైట్ చేద్దాం అనుకున్నారు. సో ఇవన్నీ ఓవరాల్ ఒకసారి బ్యాక్ ఫైర్ అయ్యేసరికి ఆ ఎఫెక్ట్ ఆబ్వియస్ గా మనుషుల మీద పడుతుంది, ఎనీ పర్సన్ మీద. బట్ దాని నుంచి రివైవ్ అయ్యి మనం ఎలా ఇప్పుడు ప్రస్తుతానికి ఏ స్టేజ్ లో ఉన్నాం, మనం ముందుకెళ్ళాలంటే ఏం చేసుకున్నాం అనలైజ్ చేసుకుంటే బెటర్. ఓకే. అయితే ఇప్పుడు చూసుకుంటే హైడ్రా వరకు వస్తున్నాము. ఇప్పుడు హైడ్రా వలన అసలు ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ టాక్ అనేది వచ్చింది. మీరు ముందు కూడా చెప్పారు అదే కొంతమందికి అనేసి అంటున్నారు. మరి ఈ కొంతమందిలో ఏదైతే నెగిటివ్ టాక్ వచ్చిందో, సో దీని వలన కాంగ్రెస్ కి ఏమైనా ఇక్కడ నష్టపోయే అవకాశం ఉందా, లేకపోతే హైడ్రా వలన లాభంగా ఉంటుందా? మీరు కొంచెం ఈగలైలో టాప్ లో చూస్తే ఆబ్వియస్ గా సెంట్రల్ లో కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుంది. ఓకే. అంటే రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుంది, బీజేపీ నుంచి వద్దనుకునే ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ కి పడుతుంది. ఎప్పటికీ కాంగ్రెస్ కోర్ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీకి ఉండేది బీజేపీకి ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ సెంట్రల్ ఇమేజ్ ఎంత బాగా పెరిగితే వీళ్ళు మరీ డౌన్ ఫాల్ కాకుండా అట్లీస్ట్ బ్యాలెన్స్డ్ గా ఉండగలిగితే రేపు పొద్దున కమింగ్ ఎలక్షన్స్ లో సెంట్రల్ యొక్క కాంగ్రెస్ ఇమేజ్ లేదా రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా